అల్లూరు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించిన హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామస్తులు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కు వ్యతిరేకంగా కూడా నినాదాలు. ఇక అల్లూరు జిల్లా కలెక్టరేట్ దద్దరిల్లింది వీరి నినాదాలతో. మా భూమి జోలికి వస్తే తరిమి కొడతామంటూ కూడా నినాదాలు చేశారు. ఏజెన్సీలోని గిరిజనులను నాశనం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో గిరిజనులతో కలిసి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని గిరిజన సంఘం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. ఇక ఈ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కూడా బాధిత గ్రామాల గిరిజనులతో కలిసి అరణ్య గర్జన పేరిట శుక్రవారం ఆందోళన చేశారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి కలెక్టరేట్ వరకు కూడా గిరిజనులతో కలిసి సిపిఎం గిరిజన సంఘం నేతలంతా కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడించి సుమారు 2 గంటల పాటు ధర్నా చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలతో చేసుకున్న అక్రమ హైడ్రో ఒప్పందాలను జీవో 51/1302 వెంటనే కూడా రద్దు చేయాలంటూ కూడా ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గుజ్జేలి, పెదకోట, చిట్టంవలస, ఎర్రవరం, సీలేరులోని 7400 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారన్నారు. ఇక ఈ ప్రాజెక్టులతో 20,000 ఎకరాల అటవీ భూమి ధ్వంసమవుతోందని, 250 గ్రామాలు మునిగిపోవడంతో పాటు 50,000 మంది గిరిజనులు నిరాశ్రయులవుతారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో ఆదివాసీల ప్రాంతాన్ని ధ్వంసం చేయొద్దని కోరారు. కాగా ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టులను ప్రస్తుతానికి నిలిపివేశామని, గిరిజనులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఇక ఈ నెల 27న పాడేరు కలెక్టరేట్లో ప్రజా అభిప్రాయ సేకరణకు గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలు రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు తక్షణమే కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 51ను రద్దు చేయాలంటూ కూడా, ఇక అదాని, నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో 6 పంచాయతీలో ఉన్న ప్రజల భూములు నష్టపోయే పరిస్థితి ఉందంటూ కూడా ఈ మేరకు కూడా ఇప్పుడు నినాదాలు వినిపిస్తూ కూడా నిన్న కలెక్టరేట్ను ముట్టడించారు. మరి ఈ నిరసనలకు సంబంధించి, ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇటు సీనియర్ జర్నలిస్ట్ యుగేందర్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే యుగేందర్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. అసలు ప్రజెంట్ ప్రధానంగా కానీ గిరిజనులు కానీ అక్కడ ఉన్న గ్రామాల నిర్వాసితులు కానీ అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి? అమ్మా, ఇది ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా 4 ప్రైవేట్ కంపెనీలకి, ఆదాని, నవయుగ, మెగా, షిరిడి సాయి కంపెనీలకి 20,000 ఎకరాల అటవీ భూములను రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 51/13 మరియు 02 ద్వారా కేటాయించింది. ఇలా భూములు కేటాయించడం గిరిజన ప్రాంతాల్లో భూములను రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ఇష్టానుసారం కేటాయించడానికి వీలు లేదు. గిరిజన ప్రాంతాలకి భారత రాజ్యాంగం 5వ షెడ్యూల్ ద్వారా 170 ద్వారా పెసా చట్టం ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించింది. గ్రామ సభ ఆమోదం లేకుండా గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు. ఒరిస్సాలో కార్పొరేట్ కంపెనీలు గ్రామ సభ తీర్మానం లేక వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, గిరిజన ప్రాంతాల్లో గ్రామ సభల అనుమతి లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోరాదు. కొత్తగా అటవీ హక్కుల చట్టం కూడా వచ్చింది. పెసా చట్టంతో పాటు 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఈ 2 చట్టాలకి విరుద్ధంగా మైదాన ప్రాంతాల్లో భూములను తీసుకున్నట్టు మన్యం ప్రాంతంలో భూములు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. పెద్ద మొత్తంలో 7,400 మెగావాట్ల విద్యుత్కి, హైడ్రో పవర్ ప్రాజెక్టులకి కార్పొరేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇదే ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. జనసేన కూడా దానికి మద్దతు పలికింది. విచిత్రంగా బాక్సైట్ మైనింగ్ అడ్డుకున్న ఈ పార్టీలు ఇప్పుడు హైడ్రో ప్రాజెక్ట్ పేరుతో పెద్ద ఎత్తున 250 గిరిజన గ్రామాలను ఖాళీ చేసే ప్రయత్నం చేయడం చాలా దారుణమని గిరిజనులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఆ మధ్య తెలుగుదేశం పార్టీ అరకు ఇన్ఛార్జ్ ఆయన్ని కూడా నిర్బంధించారు. ఆ సమయంలో ప్రభుత్వం చెప్పింది, మేము ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్ళము అని ప్రభుత్వం చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ జీవోలను రద్దు చేయాలి. జీవోలను రద్దు చేయడం ద్వారా మాత్రమే గిరిజనుల నమ్మకాన్ని ప్రభుత్వం సంపాదించగలుగుతుంది. కేవలం ప్రకటనల ద్వారా, కలెక్టర్తో ఏదో చెప్పించడం ద్వారా గిరిజనులను శాంతింపజేయడం అనేది సాధ్యం కాదు. ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి పెద్ద ఎత్తున మన్యం ప్రాంతంలో విధ్వంసానికి గురి చేసే ఈ ప్రాజెక్టులను రద్దు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న వేలాది మంది పాడేరులో ర్యాలీ తీశారు. నిజంగా చాలా కాలం తర్వాత గిరిజనులు
వేల సంఖ్యలో అంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇది ప్రభుత్వానికి అయితే ఒక హెచ్చరిక. ఈ హెచ్చరికను ప్రభుత్వం ఇప్పటికైనా తీసుకొని వెంటనే గిరిజన వ్యతిరేక చర్యలను ఉపసంహరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ నెల 27న ఇటు కలెక్టరేట్ లో కూడా అభిప్రాయ సేకరణ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా? అవునండి. ఇప్పుడు 20 గ్రామ సభ ఆమోదం లేకుండా ప్రాజెక్టు పనులు ముందుకు సాగమని చెబుతూనే 27న కేవలం నిపుణుల కమిటీతో మాత్రమే సమావేశం. ముందు అభిప్రాయ సేకరణ అన్నారు. గిరిజనుల ఆగ్రహం చూసిన తర్వాత నిపుణుల కమిటీతో సమావేశం అని చెబుతున్నారు. ఏది ఏమైనా అసలు ప్రభుత్వం ఇప్పుడు పెస చట్టాన్ని గ్రామ సభ ఆమోదం లేకుండా ఏ ప్రాజెక్టులు రావు అని ప్రభుత్వం చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని అమలు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం వ్యవహరించడం అనేది చాలా పెద్ద తప్పిదం అవుతుంది. ఇది న్యాయస్థానాల్లో నిలబడదు. ఎవరు కోర్టుకు వెళ్ళినా బాక్సైట్ మీద కూడా గతంలో గ్రామ సభల తీర్మానం లేకుండా, ఆమోద తీర్మానం లేకుండా బాక్సైట్ విషయంలో ముందుకెళ్లాలని చూసినప్పుడు కోర్టుల్లోకి గిరిజనులు వెళ్లారు, ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది. ఎన్నిసార్లు గిరిజనులను మోసం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి ఈ రకంగా? ఇది చాలా తప్పు. ఇప్పటికైనా చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఏమి చేయాలన్నా చట్ట ప్రకారం చేయాలి. చట్టాలను గౌరవించాలి. గ్రామ సభ తీర్మానాలు చేయాలి. అటవీ హక్కుల చట్టం కింద ముందు గిరిజనులకు హక్కులు కల్పించి ఆ చట్ట పరిధిలోనే ఈ భూములు తీసుకోవాలి తప్ప మరో రకంగా దౌర్జన్యంగానో, బలవంతంగానో, బ్లాక్ మెయిలింగ్ ద్వారానో తీసుకోవాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం, దారుణమే అవుతుంది. అయితే ఈ 27న ఒకవేళ అసలు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ఇప్పటికే కూడా మేము ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని నిలిపివేశామని కలెక్టర్ చెప్పారు. అయినప్పటికీ కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఒకటమ్మా, ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో డ్రోన్లు తీసుకొచ్చారు, సర్వే రాళ్లు పాతారు, హెలికాప్టర్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు గిరిజనులకు సంబంధించి మేము ఏమి చేయమని చెప్తూ ఇవన్నీ ఎక్విప్మెంట్ ఎందుకు తరలిస్తున్నారు? మీరు డ్రోన్లు ఎందుకు తెచ్చారు? డ్రోన్లతో సర్వేలు ఎందుకు చేస్తున్నారు? సర్వే రాళ్లు ఎందుకు పాతున్నారు? ఇవన్నీ గిరిజనులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు. వాటన్నిటి గురించి పట్టించుకోకుండా ఏదో కలెక్టర్తో ఒక మాట చెప్పించామంటే అయ్యే పని కాదు. ఇప్పటికే కూటమికి గిరిజన ప్రాంతంలో, ముఖ్యంగా విశాఖ మన్యంలో కూటమికి పట్టు లేదు. ఇప్పుడైనా ఇంకా గిరిజనులకి ఈ విధంగానే వ్యవహరిస్తే గిరిజనులతో, గతంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన చాలా చెప్పాడు, నేను చెప్పులు లేని వాళ్ళకి చెప్పులు ఇస్తాను, గిరిజనులు చెప్పులు అడగట్లేదు, తినడానికి బ్రెడ్ అడగటం లేదు, మా భూములు మాకు ఇవ్వండి, మేము బతికే భూములు కాపాడండి అని అడుగుతున్నారు. మరి గిరిజనులకి నేనే ఛాంపియన్ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఆయన మాట్లాడలేదు. మరి అడవులను రక్షిస్తాను ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అడవులను రక్షించాలి, చెట్టు అంటే చాలా ప్రాణం, చెట్లు కొట్టకూడదని. 20,000 ఎకరాల్లో అడవి పోతుంది. ఇక్కడ 20,000 ఎకరాల్లో అడవులు పోయేటప్పుడు మరి ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? ఎందుకు దాని గురించి మాట్లాడరో, ఎందుకు మౌనంగా ఉంటున్నారో అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఆయనకి సవాల్ విసిరారు. నేను నిన్నైతే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని సహించేదే లేదు, ఇక్కడికి ఎలా చేయము పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం దిగొచ్చి గిరిజనులతో చర్చలు జరపాలి. ముందు నిపుణుల కమిటీలు, ప్రజాప్రాయ సేకరణ కాదు. అసలు మేమేం చేయబోతున్నాం, ఏమి చేయబోవటం లేదు. మేము ఈ పవర్ ప్రాజెక్టులు కనుక మేము విత్డ్రా చేసుకున్నట్టయితే ఈ రకంగా విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పాలి. ఒక పక్క ఏం చెప్తున్నారు? విశాఖపట్నంకి గూగుల్ వస్తుంది, ఆ గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, దానికి 1000 మెగావాట్ల పవర్ కావాలి, దానికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. అదే గిరిజనుల సందేహం. ఇక్కడేమో మీరు పవర్ ప్రాజెక్టులు పెట్టి విశాఖలో పెట్టే గూగుల్ డేటా సెంటర్ కి పవర్ ఇవ్వబోతున్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలి. అయితే ఇదే అంశంలో ఇటు ప్రధాని మోడీని కూడా విమర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం అమ్మా. అంటే మోడీని విమర్శిస్తున్నారు అనేది కాదు. ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీని మీద పూర్తిగా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రోల్ ఏమి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే భూములు కేటాయించాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, రద్దు చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. జీవోలు ఇచ్చింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర అంటే ఈ ప్రైవేట్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇందులో కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలు కానీ ఇక్కడ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయకపోవడం లేదు. కాబట్టి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఇక ఈ అంశంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపుదిద్దుకున్నారు? ఒకవేళ గనక ఈ 27న మీకు అనుకూలంగా గనక రాకపోతే అమ్మా, వాళ్ళకున్న అన్ని ఆప్షన్స్ వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ముఖ్యంగా కోర్టులకు వెళ్తారు. పెద్ద ఎత్తున అంటే పరిస్థితి ఏమిటంటే దున్ను ధర అనే అరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని నిర్బంధించారు. నువ్వు దీన్ని కనుక ఉపసంహరించుకోకపోతే మీ పార్టీ, మీ ప్రభుత్వం నిన్ను కదలనేమని 1000 మంది ఆయన చుట్టుముట్టారు. ఈ పరిస్థితికి ప్రతిరోజు తలెత్తుతుంది కూటమి నాయకులకి. కాబట్టి ఖచ్చితంగా అందులో గిరిజనులు ఒకసారి గట్టిగా యునైట్ అయ్యి ఉద్యమం చేపడితే గిరిజన ఉద్యమాలని అనసటం
మైదాన ప్రాంతాల్లో ఉంచడం అంత తేలిక కాదు. అంటే గిరిజనులు మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్ట్ వల్ల ఎవరైతే మిగిలిన గ్రామాల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు కూడా కలిసి గిరిజనులతో పాటు కలిసి పోరుబాట పడతామని అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ వస్తే ఇప్పుడు తూర్పు కనుమలు అని అది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి పెద్దలకు అర్థం కావాల్సింది. తూర్పు కనుమలు అనేవి మనకి ఇప్పుడు గోదావరికి వాటర్ వస్తుంది అంటే దానికి కారణం తూర్పు కనుమలు. తూర్పు కనుమల్లో పడే వర్షాల కారణంగానే రాష్ట్రంలో సగభాగం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ తూర్పు కనుమలని మేము డిస్టర్బ్ చేస్తాము, పవర్ ప్లాంట్ల పేరుతో ఇంకో ప్లాంట్ల పేరుతో వీటిని ధ్వంసం చేస్తామంటే తర్వాత వర్షాలు ఉండవు. వర్షాలు లేకపోతే మైదాన ప్రాంతం కూడా చాలా దుర్భిక్షంగా మారిపోయి కరువు కాటకాలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రాజెక్టులన్నింటినీ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ యుగేందర్ రెడ్డి గారు ఈ అంశం మీద కూడా యూటీవీతో మాట్లాడినందుకు. ఇక చూస్తూ ఉన్నాం కదా, గిరిజనులు ఈ అంశాన్ని గనక తమకి 27న ఇటు నిపుణుల కమిటీతో కూడా చర్చ ఉంది. ముందుగానైతే వీరందరూ అభిప్రాయ సేకరణ అన్నారు. ఇక ఆ తర్వాత గిరిజనుల ఆగ్రహం చూసిన తర్వాత కలెక్టరేట్ను ముట్టడించడం ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ నిపుణులతో భేటీ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ నిపుణుల కమిటీతో భేటీ అయిన తర్వాత ఎటువంటి మరి దీని మీద పునరాలోచన చేస్తారా, ఎటువంటి నిర్ణయం వెలువడుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆ నిర్ణయం మీదే ఇప్పుడు కేవలం గిరిజనులు మాత్రమే కాదు, దీనివల్ల ఎఫెక్ట్ అయ్యి అక్కడ భూమి ఇచ్చినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు దీని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు కూడా మేము కూడా గిరిజనులతో కలిసి పోరుబాట పడతామని వారు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ఆల్రెడీ కూడా నిన్న 2 గంటల పాటు కూడా ధర్నా చేశారు కలెక్టరేట్ దగ్గర. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలతో చేసుకున్న అక్రమ హైడ్రో ఒప్పందాలు జీవో 51, 13, 2 ఈ మూడింటిని కూడా వెంటనే రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. గుజ్జేలి, పెదకోట, చిట్టంవలస, ఎర్రవరం, సీలేరులోని 7400 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని కూడా అక్కడ వారు నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రాజెక్టులతో 20,000 ఎకరాల అటవీ భూమి ధ్వంసమవుతోందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా 20,000 ఎకరాల భూమిని ఎలా ఇటు ప్రైవేట్ కంపెనీస్కి అదాని, నవయుగ, మెగా, షిరిడి సాయి ఈ కంపెనీలకు ఎలా కట్టబెడతారంటూ కూడా ఇప్పుడు వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 250 గ్రామాలు మునిగిపోవడంతో పాటు 50,000 మంది గిరిజనులు అయితే నిరాశ్రయులు అవుతారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అభివృద్ధి పేరుతో ఆదివాసీల ప్రాంతాన్ని ధ్వంసం చేయొద్దని కూడా కోరుతూ ఉన్నారు. ఏజెన్సీలో హైడ్రా పవర్ ప్రాజెక్టు పనులను ప్రస్తుతానికి నిలిపివేశామని, గిరిజనులు ఎలాంటి ఆందోళన చేయొద్దని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. అయినప్పటికీ కూడా నిలిపివేశామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ డ్రోన్లతో కానీ ఎక్కడైనా రాళ్లు పాతటం కానీ సర్వేలు కానీ ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే మీరు ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించాలనే చూస్తూ ఉన్నారు, మీరు జస్ట్ మాట ఇస్తున్నారు పైకి మాత్రమే అని చెప్పి కూడా గిరిజనులు అంటూ ఉన్నారు. అందుకనే ఏదైతే వైజాగ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నారో దానికి కావాల్సిన పవర్ని ఇక్కడ ఉత్పత్తి చేసే విధంగా కూడా ప్లాన్లు చేస్తున్నారు. మీ ప్రాజెక్టులు ముందుకు కదులుతున్నాయంటూ కూడా ఇప్పుడు గిరిజనులు ఇచ్చిన మాటనైతే వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎలా అయినా దీన్ని వెనక్కి తీసుకోవాలి, ఇక్కడ అసలు హైడ్రా పవర్ ప్రాజెక్ట్ రావడానికి వీలు లేదు, ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఇంతమంది నిర్వాసితులు అవుతున్నారు, మాకు భూములు లేవు, నెక్స్ట్ మేము ఎలా బతకాలి అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నెల 27న పాడేరు కలెక్టరేట్లో ప్రజాభిప్రాయ సేకరణను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాకపోతే ఈ కోపం చూసిన తర్వాత కూడా ఇప్పుడు నిపుణులతోనే ఈ 27న కూడా భేటీ అవుతారు. ఇక హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పందాలను రద్దు చేయాలని కూడా ప్రధానంగా వీళ్ళ డిమాండ్. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 51ని రద్దు చేయాలి అంటూ ఉన్నారు. అదాని, నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో 6 పంచాయతీల్లో ఉన్న ప్రజల భూములను నష్టపోయే పరిస్థితి ఉందని కూడా వారు చెబుతూ ఉన్నారు. ఇక 7,000 ఎకరాల ప్రైవేటు కంపెనీలకు అప్పగించారంటూ కూడా 7,000 ఎకరాలు ప్రైవేటు కంపెనీలకు మీరు ఎలా అప్పగిస్తారంటూ కూడా గిరిజనులు మండిపడుతూ ఉన్నారు. అందులో వాళ్ళ పోడు భూములు ఉన్నాయి, వాటిని మీరు ఎలా అప్పగిస్తారంటూ కూడా ఇప్పుడు వాళ్ళు మండిపడుతూ ఉన్నారు. గిరిజన అటవీ హక్కుల చట్టాలను ఉల్లంఘించి షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేటు కంపెనీలకు అనుమతించారని విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అదాని, నవయుగ హైడ్రా పవర్ ప్రాజెక్టు నిర్మించాలని చూశారన్నారు. ఇక ఈ ప్రాజెక్టుతో గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని కూడా అప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదాని, నవయుగ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటును రద్దు చేయాలని కోరుతున్నారు. అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ ఇటు టీడీపీ కానీ వీళ్ళు కానీ సపోర్ట్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి. అయితే ఇప్పుడు మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని అప్పుడు అదాని గ్రూప్కి ఇస్తే ఇప్పుడు నవయుగ గ్రూప్కి ఇచ్చి కంటిన్యూ చేస్తున్నారు. ఈ విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు వారు
దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఆదివాసీలను జల సమాధి చేసి హైడ్రో ప్రాజెక్టు నిర్మాణం చేయవద్దంటూ కూడా ఇటువంటి ఆలోచనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. మోడీ కూటమి ప్రభుత్వం కలిసి నవయుగం కంపెనీకి దాసోహంతో అవుతూ కూడా అనుకూలమైన జీవో నెంబర్ 13 తీసుకువచ్చారంటూ కూడా వారు చెబుతూ ఉన్నారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. గ్రామ సభలు పెట్టకుండా ఈసా చట్టాన్ని తుంగలో తొక్కి గిరిజన హక్కులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాలరాస్తూ ఉండటం, గ్రామ సభలు పెట్టకుండా తెచ్చిన చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఈసా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు వారు మా హక్కుల్ని కాలరాస్తున్నారు, ఇదంతా కూడా దుర్మార్గం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులంతా ఐక్యంగా కలిసికట్టుగా హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిచ్చారు. ఇక ఈ పోరాటాలను కూడా వారు ఉధృతం చేసే దిశలో ఉన్నారు. వాళ్ళకి అనుకూలంగా గనక రాకుండా, అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా ఇటు గవర్నమెంట్ కనుక స్పందించకుండా ఉంటే గనక డెఫినెట్గా కూడా గిరిజనులు వారితో పాటు అక్కడ మిగిలిన గ్రామాల వారందరూ కూడా కలిసి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు మీద నిరసనలు ఉధృతం చేసే దిశగానైతే వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అడవి జోలికి వస్తే తరిమి కొడతాం, మా భూమి జోలికి వస్తే తరిమి కొడతాం. వర్తింగా ఆదివాసుల ఐక్యత. మా భూముల్లో తుమ్మల పాటిన నవయుగ కంపెనీకి ఎస్సీ పెట్టాలి. మా భూముల్లో తుమ్మలు వేసిన నవయుగ కంపెనీకి కేసు నమోదు చేయాలి.